సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పాడి కౌశిక్ రెడ్డి అండ్ అరికెపూడి గాంధీ వీళ్ళిద్దరి మధ్య వివాదం ఒక కొత్త ప్రాంతీయ విభేదానికి దారి తీసింది సార్. అదేంటంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఆంధ్ర వాడతను అని చెప్పేసి అని అన్నాడు. ఆయనని తెలంగాణని బాబు తీసుకొచ్చాడని ఈయన, లేదు నేను అన్న మాటలని వక్రీకరించి ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఈయన, ఒక రకమైన చర్చ అయితే జరుగుతూ ఉంది సార్. మరోసారి ఈ వివాదం తెరపైకి రావడం చూస్తున్నాం. అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? మరి పాడి కౌశిక్ రెడ్డి అన్న మాటలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. అరకపూడి గాంధీ రూట్స్ ఆంధ్ర రూట్సే, దానిలో ఎవరికి మొహమాటం ఉండాల్సిన అవసరం లేదు. రెండోది, ఇక్కడ ఆంధ్ర ఓటర్లు చాలా కీలకం సిటీలో అనేది ఒక సంగతి అందరికీ తెలిసిన కథే అది. అలాగే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ సెటిలర్ ఓట్లు ఎటు పడ్డాయి అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా పడ్డాయి అనేది అందరికీ తెలుసు. ఎందుకు బీఆర్ఎస్కి అనుకూలంగా పడ్డాయి సెటిలర్ ఓటు అంటే, సెటిలర్ మనోభావాలు ఎలా ఉంటాయి అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏ ఊరు వెడితే, ఎక్కడికి వాళ్ళు వలస వెడితే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎవరైతే ప్రామినెంట్గా ఉన్నారో, సామాజికంగా అధికారంలో ఎవరున్నారో, సామాజిక అధికారం, రాజకీయ అధికారం కూడా అంటలేదు, సామాజికంగా అధికారంలో ఉన్నటువంటి వారికి సన్నిహితంగా ఉండటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది ఎనీ సిటీలో. ఓకే, ఇప్పుడు విజయవాడకి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, ఉత్తరాంధ్ర నుంచి జీవించేవాళ్ళు వంగవీటి రంగా గారికి కొంచెం అనుకూలంగా ఉండేవారు. ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఆయన ఉంటాడని, ఏదైనా కష్టం వస్తే ఆయన నిలబడతాడనే ఉద్దేశం, ఆయన పేరు చెప్పుకుని బతకచ్చు అనే ఉద్దేశం, ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది కదా, ఒక రౌడీ దాదా అనే ఇమేజ్ ఉండేది కదా. ఆ ఇమేజ్ ఉన్న వాళ్ళతో కొంచెం సత్సంబంధాల్లో ఉంటారు. అదే మైండ్ సెట్, సెటిలర్ మైండ్ సెట్ అది అనుకుంటే, ఆ మైండ్ సెట్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్ ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి. ఇది వాస్తవం. పడిన తర్వాత ఆ సందర్భంగా ఆ ఓట్ బ్యాంక్ని అట్రాక్ట్ చేయడానికి ఆంధ్ర నాయకులను ప్రమోట్ చేసి కదా టికెట్లు ఇచ్చారు వీళ్ళు. అది ఒకచోట కాదుగా, ఇప్పుడు సిటీలో అందరిలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే అభిప్రాయం తీసుకొస్తే సీరియస్గా, బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళలో అరకపూడి గాంధీ ఒకడే కాదు కదా, ఇంకా ఉన్నారుగా సెటిలర్సు. జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంటి, వీరి రూట్స్ అక్కడవేగా. అందుకని ఇది రెండోది కౌంటర్ ఆర్గ్యుమెంటు దీనిలో ఏంటంటే, జాతీయ పార్టీగా అవతరించింది టీఆర్ఎస్ అనేది, బీఆర్ఎస్గా మారినటువంటి సందర్భంలో ఇది జటిలం. అయితే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా ఇతర ప్రాంతాల్లో అనేది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి, నిజానికి వీళ్ళు అభ్యర్థులను కూడా పెట్టలేదు అక్కడ సీరియస్గా. ఏపీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ పార్టిసిపేషన్ లేదు. ఉంటుంది అని అనుకున్నారు, ఉండాలి అనుకున్నారు కానీ లేదు. అంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికల కంటే ఇక్కడ ముందే జరగటం వలన వచ్చినటువంటి చేదు అనుభవం రీత్యా అక్కడ ప్రజెన్స్ లేకపోయింది. ఇక్కడ గెలిచుంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేది, అది రాలా, అది జరగల. చివరికి వాళ్ళు పార్టీ ఆఫీస్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్టీ ఆఫీస్ పెట్టారు వాళ్ళు గుంటూరులో. ఆ ఆఫీస్ పరిస్థితి కూడా గందరగోళమే. అది ఉందా, ఉనికిలో ఉందా, వెళ్ళిపోయిందా, క్లోజ్ చేశారా అనే విషయాల్లో క్లారిటీ లేవు ఎవరికి. ఓకే, సో అది కండిషన్. దానికి ఒక అధ్యక్షుడు ఉండేవాడు ఆంధ్రప్రదేశ్కి, ఆయన కూడా ప్రస్తుతం యాక్టివ్గా లేరు, అక్కడ లేరు. ఆయన ఇతర రంగాల్లో యాక్టివిటీస్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెలంగాణ నినాదం కౌశిక్ రెడ్డి అందుకోవటం, ఆ మాట అనటంలో ఆయన ఇంటెన్షన్ని శంకించక్కర్లా, ఆయన ధోరణిలో ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ జరుగుతున్న గొడవ ఏంటి, ఆయన పార్టీ ఫిరాయిస్తున్నాడని, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా వెళ్ళలేదు రేనా అంటున్నాడు ఆయన. నన్ను గెంటేస్తున్నారు మీరు అంటున్నాడు. అంటే ఈ వాతావరణాన్ని తన ఎగ్జిట్కి అనుకూలంగా వాడుకునే ప్రయత్నం గాంధీ చేస్తున్నాడు. గాంధీని కార్నర్ చేయటం ద్వారా కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తోంది. హరీష్ రావు వచ్చి కౌశిక్ రెడ్డి దగ్గర నిలబడాల్సిన అవసరం ఏముంది?
ఇందుకోసం ఆయన దాడి చేస్తాడు, గాంధీ దాడి చేస్తాడని గాంధీ కూడా ఉన్నటువంటి పార్టీ నాయకుడు వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కాపలాగా వేయటం అంటే ఆ ధోరణి చూస్తే ఇతన్ని కార్నర్ చేయడం ద్వారా కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం పార్టీ చేస్తోంది. ఆయన పద్ధతిలో మాట్లాడుతున్నాడు. రెండోది, ఇప్పటికీ చర్చ జరుగుతోంది, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. ఈ పార్టీ ఫిరాయింపులు అనేది మీరు కూడా చేశారు కదా అంటున్నాడు ఆయన. మీరు చేసింది ఏమిటి? మీరు చేస్తే శృంగారము, అవతల వాళ్ళు చేస్తే ఇంకోటా అంటున్నాడు ఆయన. కాబట్టి ఇది అన్ని చోట్ల జరిగింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అయినా సరే అధికార పార్టీ వైపు జారటం అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. బీఆర్ఎస్ అనబడే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు వెళ్ళారా లేదా, తీసుకున్నారా లేదా, ఆ రోజున ఇంత ఇళ్ల మీద దాడులు జరిగేంత రచ్చ జరిగిందా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు అనేది గాంధీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్. వీళ్ళు ఇది మొదటి నుంచి మీ కల్చరు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా దాదాపు 8 మందిని ఆపరేషన్ ఆకర్షణ అనే పేరుతో లాగారు కదా. జగ్గారెడ్డి, శ్రీనివాసరావు, ఇంకొక రాణి అని ఒక ఆవిడ ఉండేది. వీళ్ళందరినీ లాగారు. ఎందుకు లాగారు? ఆపరేషన్ ఆకర్షణ అనేది ఎవరైనా చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అటు జారారుగా. ఇది సహజం. అంటే వీళ్ళు చాలా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి పార్టీలో భారంగా ఉండే కంటే అధికార పార్టీలోకి వెళ్ళిపోయి ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు వీళ్ళు. చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇది. ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం అధికార పార్టీలో చేరితే వెసులుబాటు ఉంటుంది కాబట్టి చేరుతున్నావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీరియస్గా నియోజకవర్గపు సమస్యలు మాట్లాడాలనే ఇంటెన్షన్ నీకుంటే, నిజాయితీ నీకుంటే నువ్వు ఫైట్ చేయి, పనులు అవుతాయి. ఇష్యూ బేస్డ్గా నువ్వు పోరాటం చేస్తే పని అవుతుంది. అలా కాకుండా పైరవీలు చేయాలంటే నువ్వు అధికార పార్టీతో ఉండాలి. నువ్వు పైరవీలు చేస్తున్నావా, లేకపోతే ప్రజల కోరికలు తీరుస్తున్నావా? ప్రజల సమస్యలు తీర్చడానికి నువ్వు పార్టీ మారక్కర్లేదు, అంత త్యాగం అక్కర్లేదు. నీకు రాజకీయ నిబద్ధత ఉంటే నువ్వు మారవు. ఈ రాజకీయ నిబద్ధత లేదు అని చెప్పడం కోసం జనాల్ని పట్టుకొచ్చి వాడుకుంటున్నారు. ప్రజాసేవ అనే పదాన్ని తీసుకొచ్చి వాడుతున్నారు. ఇది దుర్మార్గం. అరకపూడి గాంధీ చేస్తున్న ఆర్గ్యుమెంట్లో కూడా ఇది ఉంది, ఈ ధోరణి ఉంది. ఇతనే కాదు, పార్టీలు ఫిరాయించిన ప్రతివారు మాట్లాడే దానిలో ఇది ఒక లాజికల్ పాయింట్ ఒకటి పెడతారు. ప్రజా శ్రేయస్సు కోరుకునే ఒక మనిషిగా, ప్రజలకి సేవలు అందించాలనుకునేటువంటి ఒక సేవకుడిగా పార్టీ మారాలనుకుంటున్నాను నేను అంటాడు. అది చాలా దుర్మార్గమైన ఆర్గ్యుమెంటు. ఇలాంటి ఆర్గ్యుమెంట్ల ద్వారా అధికార పార్టీకి చేరువై నెమ్మదిగా వాళ్ళతో వీళ్ళు ఇప్పుడు పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేకపోతే అసోసియేట్ మెంబర్గా కొనసాగుతారు. గతంలో వంగవీటి రత్నకుమారి గారు కాంగ్రెస్ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ మెంబర్గా వ్యవహరించిన చరిత్ర తెలుసు అందరికీ. అలా అసోసియేట్ మెంబర్స్గా ఉంటారు వీళ్ళందరూ. కుదిరితే వెళ్ళిపోతారు, కుదరకపోతే పక్క నుండి సహకరిస్తారు, వాళ్ళ సహాయం తీసుకుంటారు. వెళ్ళిపోవటం అనేది నిర్ధారణ అయిపోయిన వాడిని ఏం చేసి నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకోవటానికి మీకు అధికారము లేదు, అధికారం కనుచూపు మేరలో మీ చేతిలోకి వస్తుంది అనేటువంటి హోప్స్ కూడా చనిపోయిన తర్వాత మాత్రమే ఈ కదలికలు ఉంటాయి అనే స్పృహ ఇప్పుడు కలిగింది బీఆర్ఎస్ నాయకత్వానికి. అందుకని సీరియస్గా అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతన్ని కంట్రోల్ చేయడం ద్వారా వెళ్ళాలనే మూడు ఉన్నటువంటి మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేయాలి అనేది వీళ్ళ ప్రోగ్రాం. వీళ్ళు అదే పని చేశారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీదకి బాణాలు ఎక్కువ పెరుచుకున్న వాళ్ళందరూ ఆర్గ్యుమెంటు అదే. ఆయన దానికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటవేసే పద్ధతిలో ఈ ఆంధ్ర తెలంగాణ అనే ఇష్యూని పట్టుకొచ్చాడు. దాని మీద సీరియస్ డిబేట్ చేయడానికి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సిద్ధంగా లేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఒక విచిత్రమైన రాజకీయ గందరగోళం మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ఎవరు నిజాయితీతో లేరు, ఎవరి రాజకీయాలు వాళ్ళు ఆడుతున్నారు.
ఇది పొలిటికల్ గేమ్గా మాత్రమే చూడాలి. ఇక్కడ అనవసరంగా ప్రజల్ని లాక్కొచ్చు పెడుతున్నారు కానీ